ఏం లేదు ఇదంతా ఏం లేదు వేస్ట్ వేస్ట్. ఆల్రెడీ ఈ వీకెండ్ మూవీస్లో ఒక వికెట్ అవుట్, రెండో వికెట్ కూడా అవుటే. ఫస్ట్ వికెట్ రన్అట్ అయితే ఇది ఏకంగా స్టంపులు ఎగరగొట్టేశారు భయ్య. ఇంక రివ్యూలోకి వెళ్ళే ముందు చిన్న విజ్ఞప్తి, సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఇంతమంది వీడియోస్కి రీచ్ అయితే వస్తుంది కాదనట్లేదు, కానీ ఒక్క సబ్స్క్రైబ్ కూడా రావడం లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా ప్లాట్ విషయానికి వస్తే, హీరో అండ్ హీరో ఫ్రెండ్ ఎమాన్యుల్ ఉన్నాడు కదా, వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అనమాట. చిన్న చిన్న చిల్లర దొంగతనాలు చేస్తూ ఉంటారు. ఏదైనా ఒక పెద్ద దొంగతనం చేసి లైఫ్ సెటిల్ అయిపోవాలి అన్న టైంలో వీళ్ళకి ఒక డీల్ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఒక ఊరు పొలిటీషియన్ ఒక బిగ్ డీల్ రన్ చేస్తూ ఉంటాడు. ఈ డీల్కి మన హీరో డీల్కి ఎలా క్రాష్ అయింది, తర్వాత లాస్ట్కి ఏమైంది అనేది స్టోరీ. మూవీ మొత్తం ఆల్మోస్ట్ ఒక వినాయకుని విగ్రహం చుట్టూ తిరుగుతుంది అనమాట. నాకెందుకో చాలా అంటే చాలా దగ్గరలో నాకు స్వామిరారా మూవీ గుర్తొచ్చింది. గుర్తురావడం ఏంటి, స్వామిరారా లాగే ఉంది ఇది. ఇంకా పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మన హీరో ఆనంద్ దేవరకొండ ఛాన్స్ ఇస్తే చాలు. అది నా పిల్లరా, అది నా పిల్ల. సరే అన్న, నీ పిల్లే, ఎన్నిసార్లు చెప్తావు? వచ్చిన ప్రతి మూవీలోనా ఇదే యాక్టింగ్ అంటే ఎలా అన్న? చూసిన వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది కదా, మార్చన్నా కొంచెం అని ఫీల్ అవుతాం అనమాట మనం. హీరోకి ఆ క్యారెక్టర్ సూట్ అవ్వలేదు. ప్రతి సీన్లను ఒకే ఎక్స్ప్రెషన్ పెట్టుకుంటూ పోతున్నాడు మనోడు. ఇంకా హీరోయిన్స్ విషయానికి వస్తే అమ్మాయిలు బాగున్నారు కానీ పెర్ఫార్మెన్స్ అయితే ఏం లేదు. ఇంకా రుద్ర అనే క్యారెక్టర్ చేశారు ఒక విలన్. అతని క్యారెక్టర్ కూడా చాలా అంటే చాలా బాగుంది. లిటరల్లీ హీరో కన్నా అతనే బాగా చేశాడు అనిపించింది నాకు మూవీ మొత్తం మీద. టు బి ఫ్రాంక్, ఎమాన్యుల్ కూడా చాలా బాగా చేశారు. అంటే హీరో పక్కన ఫ్రెండ్గా అతనికి బాగా సెట్ అయింది ఆ క్యారెక్టర్. ఇంకా ప్లస్ పాయింట్ల గురించి మాట్లాడుకుంటే, బీజిఎం ఇస్ ద బిగ్గెస్ట్ ప్లస్. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, సినిమాటోగ్రఫీ ఇస్ గుడ్. ఇంకొక ప్లస్ కూడా ఉంది, వెన్నెల కిషోర్. ఆఫ్టర్ లాంగ్ టైం నేను వెన్నెల కిషోర్ కామెడీని ఫుల్ థరోలీ ఎంజాయ్ చేశాను. నిజంగా వెన్నెల కిషోర్ గారు మంచి రోల్ పడింది. ఇంకా మైనస్ల విషయానికి వస్తే, సాంగ్స్ బాగాలేవు, స్టోరీ అవుట్డేటెడ్ స్టోరీ. ఇంకా మరీ పెద్ద మైనస్ గురించి మాట్లాడుకుంటే, నాకు హీరో క్యారెక్టర్ అంతగా ఎక్కలేదు. అంటే అతనికి ఎక్స్ప్రెషన్స్ పలకట్లేదు ఆనంద్ దేవరకొండ గారికి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అడల్ట్ కంటెంట్ విషయానికి వస్తే, ఫస్ట్ హాఫ్ లో ఒక లిప్ కిస్ ఉంటుంది. ఎక్సెప్ట్ దట్ ఇంకే అడల్ట్ కంటెంట్ లేదు. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ అనగానే మనం ట్విస్టులు కొంచెం చూస్తుంటాం కదా, ఇందులో ట్విస్టులు ఉన్నాయి కానీ చాలా ప్రిడిక్టబుల్ గా ఉంటాయి. అంటే మనం ముందే ఇలా జరుగుతుందా అని మనం గెస్ చేసేయచ్చు, చాలా సింపుల్ గా గెస్ చేయొచ్చు అనమాట. ఫైనలీ మై సజెషన్ ఈస్ వెయిట్ ఫర్ ద ఓటీటీ. అన్ని మూవీస్ కి ఓటీటీ వెయిట్ చేయమంటున్నా భయ్యా అనకండి, మీ మనీని సేవ్ చేస్తున్నాను అంతే. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ ఆఫ్ గమ్ గమ్ గణేష. టూ మచ్ పరేషన్ అంతే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇఫ్ యూ లైక్ మై కంటెంట్. థ్యాంక్ యూ, బై బై. వీ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. జై హింద్.